తిమోతికి 2వ అధ్యాయము 13వ వచనం మన మధ్య ఉన్నటువంటి ఉషారాణి గారు వచ్చి చదివించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మనము నమ్మదగిన వారమైన ఆయన నమ్మదగిన వాడుగా ఉండదు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయలేదు. చదువుకున్న లేఖనాలను బట్టి మన మధ్య డాక్టర్ సుందరయ్య గారు ఉన్నారు. వారు వచ్చి సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. చదవబడిన వాక్య భాగము ఒకసారి మనము తీసి చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచన భాగము మరలా చదువుకుందాం. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ పుత్రుడు, నమ్మదగిన శిష్యుడు అని పిలువబడే తిమోతికి ఈ లేఖను రాస్తూ ఉన్నారు. ఈ ఉత్తరములో ఆయన చెబుతున్న సారాంశం ఏమిటంటే, తిమోతి, మనమైతే నమ్మదగిన వారము కాదు. మనము ఏ విషయములోనూ, ఏ సందర్భములోనూ, ఏ కాలములోనూ కూడా నమ్మదగిన వారము కాదు. మన ప్రభు అయితే నమ్మదగిన వారు. పూర్తిగా మనకే కూడా చెబుతున్న ఈ వాక్యం ఏమిటంటే, ప్రియులారా, మీరు నమ్మదగిన వారు కాదు అని. మనిషిగా పుట్టిన ప్రతి వాడు కూడా ఏదో ఒక రీతిగా ప్రభువు మార్గము నుండి తొలగిపోతూ ఉంటాడు. ఏదో ఒక రీతిగా ప్రభువు ఇచ్చిన ఆజ్ఞలను ఉల్లంఘిస్తాడు. ప్రభువును విడిచి లోకంలో పడిపోయి లోకానుసారమైన జీవితానికి వెళ్ళిపోతూ ఉంటుంటాను. మరి అలాంటి పరిస్థితుల్లో మనకి నమ్మకమైన మనుషుడు అని పేరే వస్తుంది? ఎంత మాత్రమో రాదు. మనము మాట చూస్తే ఎన్నో అబద్ధాలు, మన నడకలు చూస్తే ఎన్నో దుష్ప్రవర్తనలు, మన హృదయాలోచన చూస్తే చెడ్డ తలంపులు, మన బ్రతుకు చూస్తే మురుగు కోపాలు. ఇలాంటి స్థితిలో బ్రతుకుతున్న మానవుడు నమ్మదగిన వాడు కాదు అని వాక్యము ఖచ్చితంగా చెబుతుంది. అంటే మనము నమ్మదగిన వారము ఎంత మాత్రమో కాదు. మరి ఎవరు నమ్మదగిన వారు అంటే, మన సృష్టికర్త నమ్మదగిన వారు. మనల్ని తన స్వరూపములో చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మనల్ని ప్రేమించి తన ప్రాణమును ఇచ్చి కాపాడుకున్న యేసయ్య నమ్మదగిన వాడు. ఆది పితరుల దగ్గర నుండి ప్రస్తుతం ఇప్పుడున్న మన తరము వరకు, అంటే ఆదాము అవ్వల మొదలుకొని ఇప్పుడు ఉన్న మనము మన పిల్లల వరకు ఎవరు కూడా నమ్మదగిన వారు కాదు. అందరూ పాపులే, ఏ భేదము లేదు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు అని దేవుడి వాక్యము స్పష్టంగా ఘోషిస్తున్నారు. ఇలాంటి స్థితిలో దేవుడు ఏమంటున్నాడంటే, రండి మన వివాదము తీర్చుకుందాం. వివాదం అంటే గొడవే కదా. అంటే ఎవరికైనా మధ్య గొడవ ఉందంటే మనం ఏమంటాం? నీకు నాకు గొడవ ఎందుకు, మనం పరిష్కరించుకుందాము అంటాం. ఇప్పుడు దేవుని వాక్యము, దేవుని యొక్క పలుకు, దేవుని వాక్కు ఏమంటుందంటే, రండి మన వివాదము తీర్చుకుందాము. దేవుడికి నరుడికి తరతరాల నుండి వైర్యం ఉంది. దేవుడికి నరుడికి తరతరాల నుండి అగాధం ఏర్పడిపోయింది. ఒకరినొకరు కలుసుకోలేని, ఒకరినొకరు కలిసి జీవించలేని ఆ స్థితి వచ్చేసినప్పుడు దేవుడు హృదయము అల్లాడుతూ ఉంది. నా స్వరూపములో చేసుకున్నా, మై ఇమేజ్,
నా స్వరూపములో నేను నిర్మించుకున్న నా కుమారులు నా కుమార్తెలు నన్ను విడిచి ఈ లోకములో పాపులై జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకములో కీడులో బ్రతుకుతూ ఉన్నప్పుడు నా హృదయము తల్లడిల్లిపోతుంది అని దేవుడు ఏమంటున్నాడంటే మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎలా పిలుస్తున్నాడు? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెపొచ్చు వలె తెల్లనివగును అంటున్నాడు. పాపిగా ఉన్న మానవుణ్ణి పాపిగా వదిలిపెట్టలేదు. పాపము చేసి ఆ పాపం వల్ల నరకానికి పోతున్న సాతాను యొక్క దూతలతో సాతానుతో నిన్ను సమముగా దేవుడు ఎంచలేదు. ఎందుకంటే ఆయన ప్రేమించాడు నిన్ను, ఆయన నిన్ను తన స్వరూపంలో చేసుకున్నానంటున్నాడు. కాబట్టి ఆ నరకము నుండి తప్పించటానికి, ఆ పాపపు ఆ ఊపిలో నుండి నిన్ను బయటికి తీసి తన బిడ్డగా స్వీకరించడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే పిలుస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ కాలింగ్, ఇన్విటేషన్. మరలా మనకు ఒక కాలింగ్ వస్తుంది, మనకు ఒక పిలుపు వస్తుంది. ఆ పిలుపు ఏంటంటే రండి. ఏమిటా పిలుపు? రండి. సంఘములో ఉన్న వారికే కాదు ఇది పిలుపు, ఈ లోకములో నశించిపోతున్న వారందరికీ రక్షణ లేక, యేసుక్రీస్తు తెలియక, దేవుడు ఎలా ఉంటాడో గ్రహించక, పాపములో పడి పాపములో జీవించి పాపములో మరణించి ఆ మరణించిన పిదప వారు నరకానికి పోతారు. ఆ నరకములో యుగయుగాలు కానవలసి వస్తుందనే సత్యము తెలక ఎంతో మంది యేసుక్రీస్తును అంగీకరించని స్థితిలో ఉన్నారు. అలాంటి వారు కొరకు యేసు అంటున్నాడు, రండి మన వివాదము తీర్చుకున్నారు. ఏమిటి వివాదము? మానవుడికి దేవుడికి ఉన్న వివాదం ఏమిటి? వివాదం ఏమిటంటే పాపము. అక్కడే ఉంది కదా, ఎలా ఉన్నాయట? మీ పాపములు రక్తము వలె ఉన్నాయి. అంటే ఎర్రగా కనబడుతున్నాయి మాట. ఎరుపు చాలా దూరం కనపడుతుందండి. అన్ని కలర్స్ కంటే ఎరుపు చాలా దూరం కనపడుతుంది. ఎవరైనా సరే ఎర్రని రంగును చూసి అక్కడ పలానా రంగు ఉందని ఇట్టే పసి కట్టగలుగుతారు. పాపము కూడా అంతే. ఎక్కడున్నా సరే నిన్ను పట్టి చూపిస్తుంది. రక్తము వలె కనపడుతూ ఉంది. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను దేవుడు ఏమంటున్నాడంటే నా దగ్గరికి వస్తే వాటిని నేను హిమము వలె తెల్లగా అయిపోయేలా చేస్తానంటే నీ పాపాలన్నిటినీ కడిగి వేస్తాను. నీ గత పాపాలన్నిటినీ నేను కడిగి వేస్తాను. కడిగి వేసి నిన్ను పాపరహితునిగా చేస్తాను, పరిశుద్ధినిగా చేస్తాను, నీతిమంతుడిగా చేస్తాను. మన వివాదము, మన ఇద్దరి మధ్య ఉన్న ఆ వివాదము సమసిపోతుంది. మన ఇద్దరి మధ్య మరలా స్నేహము ప్రారంభమవుతుంది. దేవుడి పిలుపు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. యేసయ్య మనల్ని పిలుస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. ఇంకా అంటున్నాడు కదా అక్కడ, మీ పాపములు కెంపు వలె ఎర్రనవైనను. కెంపు చూసారండి? కెంపు ఉంగరాలకు అప్పుడప్పుడు పెట్టుకుంటాం, ఇక్కడ ఎర్రగా ఉంటుంది. ఉంగరం మీద కెంపు చూసారు? ఎర్రగా. మన పాపాలు ఆ రీతిగా కనపడుతున్నాయి. కెంపు వలె ఎర్రనవైనను అవి ఎలాగైపోతాయట? గొర్రెపొచ్చు వలె తెల్లగా అయిపోతాయి. అంటే నేను మీ పాపాన్ని తుడిచి వేస్తాను, కడిగి వేస్తాను, నా రక్తం ఇచ్చాను, రండి మన వివాదాన్ని పరిష్కారము చేసుకుంటారని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మనం పిలుస్తూ ఉన్నప్పుడు ఆ పిలుపు మన కోసమే. నేను ఏ పాపము చేశానో, నాలో ఏ దోషం ఉందో,
నేను ఎందుకు ఇలాగ జీవిస్తూ ఉన్నాను, నా బ్రతుకు ఎందుకు ఎంత కృంగుదలలో ఉందో, కృంగిపోతూ ఉందో అని ఆలోచించుకున్నప్పుడు దేవుడు పిలుపుకు లోబడి ఆయన వద్దకు మనము వస్తాం. ఇప్పుడు ఆయన పిలుపుకు లోబడి ఆయన వద్దకు వస్తే దేవుని వాక్యం ఏమంటుంది? ఇందాక ఆయన నమ్మదగిన వాడు అంటుంది. ఎవరి దగ్గరికి రావాలి? నువ్వు నమ్మదగిన వాడి దగ్గరికే రావాలి. మరి అటువంటి నమ్మదగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తే. మనకి ఆయన ప్రాణమునిచ్చిన దేవుడు, మనల్ని నరక బాధల నుండి తప్పించిన దేవుడు, మనకి నిత్య జీవాన్ని చేకూర్చే దేవుడు. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు, కాబట్టి ఆయన దగ్గరికి మనము రావాలి అని చెప్పి దేవుని వాక్యము చెబుతూ ఉంది. ఈ నమ్మదగిన వాడి దగ్గరికి వస్తే మొట్టమొదటిగా ప్రభువు క్షమిస్తాడు. క్షమించుటలో యేసు ప్రభువు నమ్మదగిన వాడు. క్షమించటం అనేది చాలా గొప్ప విషయము. మనకి శత్రువులు ఎంతో మంది ఉంటారు, తిట్టని వారు ఉంటారు, ఇష్టం లేని వారు ఉంటారు. ఇలాంటి వారు ఎంతమంది ఉన్నా వారి విషయంలో మనము కూడా అంతే శత్రుత్వాన్ని కలిగి ఉంటాము. మనము మన తోటి వారి విషయంలో క్షమించలేకపోతే మరి మన పాపాలని, మనం చేస్తున్న పనుల్ని, మనం బ్రతుకుతున్న మురికి బ్రతుకుని దేవుడు ఎలా క్షమిస్తాడు? దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించి నా యొద్దకు వస్తే మీరు పాపంలోనికి వెళ్ళారు, నేను మిమ్మల్ని క్షమిస్తాను అంటున్నాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము ఎలా ఉంటుంది? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. పాపము నిలిచి ఉండగా మనము క్షమాపణ పొందగలమా? పొందలేము. వాక్యమే స్పష్టంగా చెబుతుంది. ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, పాపములను నీవు ఒప్పుకుంటే ఏం చేయాలంటే, ముందు పాపములను ఒప్పుకుంటే, ప్రభువా నేను తెలియక చేశానయ్యా ఈ పాపం, నేను అనుకోకుండా ఈ పాపం చేశానయ్యా, నా పాపాన్ని క్షమించు ప్రభువా, ఇంకెప్పుడు ఆ పాపపు జోడికి వెళ్ళను, ఆ పాపపు మార్గంలోనికి పోను, ఆ పాపపు స్థితిలో నేను ఉండను అని ఒప్పుకున్నప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమిస్తాడు. అంటే వాక్యము స్పష్టంగా చెబుతుంది, ప్రభువు మనల్ని క్షమించుటలో నమ్మదగిన వాడు. నువ్వెంత ఘోర పాపివైనా సరే, నువ్వు మనసును విరిగి నలిగిన స్థితిలో ఆయన ఎదుట ఎత్తి ప్రార్థించి, ప్రభువా నా పాపాలను క్షమించు అన్నప్పుడు ఆ పాపముల నిమిత్తము నిన్నేం చేస్తారంటే నీకు ఒక క్షమాపణ ఆయన దయచేస్తాడు. సమీపించి మన పాపం ఏమిటో మనము గుర్తించాలి. నాలో ఏ పాపం ఉంది, నేను ఎక్కడ తప్పిపోయాను, నేను ఏ మార్గం గుండా వెళ్తున్నాను, నా బ్రతికేమిటి అసలు అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. దావీదు అలాగ పరిశీలించుకున్నాడు. ఆయన ఎన్నో పాపాలు చేసిన వాడిగా తన హృదయాన్ని దేవుని ఎదుట ఎత్తి రోధిస్తూ, ప్రభువా ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని అని చెప్పి దావీదు తన హృదయాన్ని, తన ఆత్మను దేవుని ఎదుట ఎత్తి ఆయన వైపు చూసి క్షమాపణ కొరకు వేడుకున్నాను. దావీదు బెత్షెబతో పాపం చేసినప్పుడు ఆ పాపం వల్ల మరలా బెత్షెబ యొక్క భర్తను చంపించినప్పుడు ఈయనలో ఎన్నో దుర్మార్గపు గుణాలు నాలో ఉన్నాయని దావీదుకు అర్థమైపోయింది.
అయ్యో నేను చేసింది ఒకటి వ్యభిచారము పాపం అయితే ఆ పాపము గురించి మరలా ఆ నిర్దోషి అయిన ఉరియాని నేను చంపించాను, ఆ పాపము కూడా నాలోనే ఉంది. నేను ఎంత దుర్మార్గుణ్ణి, దేవుని ఆజ్ఞను మీరాను, దేవుని యొక్క ఆ పరిశుద్ధతను విడనాడాను, నేను ఎంత పాపిని అని చెప్పి ఆయన చివరకు 51వ కీర్తనలో 4 వచనాల్లో నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడల్లా నిర్మలుడుగా అగపడుదువు. దేవా నీకే కేవలము నీకే విరోధముగా నేను పాపము చేశాను. చాలా మంది దేవుడు మనల్ని చూడలేదులే అనుకుంటా ఉంటుంటారు. పాపం ఏముందలే, నేను ఏ చాటునో ఏ మాటనో పాపం చేస్తున్నానో దేవుడు చూస్తాడేట్లే అనుకుంటాడు. నిన్ను చేసిన దేవుడు, నీ కన్నుని చేసిన దేవుడు, నీ చెవుని చేసిన దేవుడు, నీ సమస్తాన్ని చేసిన దేవుడు నువ్వెక్కడున్నావో చూడలేదా? సమస్తము చూడగా ఈ దావీదు ఒప్పుకున్నట్టే, నేను పలానా చోట ఈ పాపం చేశాను, పలానా వారితో ఈ దోషం చేశాను, పలానా చోట ఎట్లా నడుచుకున్నాను, నా పాపాలు ఎంతో దుర్లభమైనవి, దుర్మార్గమైనవి అని ఆయన గుర్తెరిగారు. మనము కూడా అలాంటి ఆ పరిశీలన చేసుకోవాలి. హృదయ పరిశీలన నుండి పశ్చాత్తాపం వస్తుంది. ఆ పశ్చాత్తాపము ప్రార్థనగా మారితే ప్రభువు యొక్క క్షమాపణ దావీదుకి దొరికినట్లే మనకి కూడా దొరుకుతుంది. దావీదు వివాదాన్ని పరిష్కరించుకున్నాడు దేవుడి దగ్గర. మరి మనం పరిష్కరించుకోవాలి కదా. మన హృదయ స్థితులు మనకు తెలుసు, మన బ్రతుకులు మనకు తెలుసు, మన ఆలోచనలు మనకు తెలుసు. ఎక్కడైతే మనము మరి దేవునికి అసహ్యులుగా మారిపోయామో, ఎక్కడైతే ప్రభువుకు దూరస్తులుగా మారిపోయామో, ఆయన హృదయాన్ని బాధ పెట్టామో, మనం ఒకసారి పరిశీలన చేసుకొని ప్రభువా నన్ను క్షమించు, ఇది ఎప్పుడు నేను ఎలా చేయను అని చెప్పి దావీదు వలె నువ్వు విరిగి నలిగిన మనసుతో ప్రభువు దగ్గరికి వస్తే ఆయన తప్పగా నీకు క్షమాపణిస్తాడు. ఇక రెండవదిగా మనము చూస్తే మన ప్రభువు వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చుటలో నమ్మదగినవాడు. వాగ్దానం అంటే ఏంటి? ప్రామిస్ మాట. ఖచ్చితంగా నేను నీకు చేసి పెడతాను, నా ప్రాణం పోయినా నేను నీకు నెరవేరుతాను. ఇలా మనుషులు చేసుకుంటారు, చూశారు, ప్రామిసెస్. మరి ప్రభువు వాగ్దానం చేశాడంటే అది మనుషులు చేసిన వాగ్దానం లాంటిది కాదు, మనుషులు చేసిన ఒట్టు ప్రామిస్ లాంటిది కాదు. ప్రభు వాగ్దానం చేశాడంటే ఆయన అనుకున్న సమయంలో, నిర్ణయించిన సమయంలో ఆ వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. వారికి పిల్లలు పుడతారనే నమ్మకమే లేదు. పడుచువారైతే పిల్లలు పుడతారు, వారు ముసలి వాళ్ళు అయిపోయారు. భర్తను 100 ఏళ్ళు, భార్యకు 90 ఏళ్ళు. ఎక్కడ పిల్లలు పుడతారు? కానీ వాగ్దానం చేశాడు దేవుడు, నీకు సంతానాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. ఆ సంతానమే నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని బట్టి వారు నిండి వృద్ధాప్యములోకి వచ్చినా సరే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని వారికి చక్కని సంతానం ఇచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనములో విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. వయసు అయిపోయింది, దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు కదా, ఆ వాగ్దానం నెరవేర్చే సమయం వచ్చింది, నేను శక్తివంతురాలను అవ్వాలని చెప్పి శక్తిని పొందుకుంటాను. ఇక్కడ వాక్యం చెబుతుంది.
వాగ్దానాన్ని నమ్మింది కాబట్టి ఈ సారా చక్కని బిడ్డను కన్నది. ఆ బిడ్డకు ఇస్సాకు అనే పేరు. మన జీవితాలలో దేవుడు మనకి ఎన్నెన్నో వాగ్దానాలు మనకి ఇచ్చాడు. ఆ వాగ్దానాల కొరకు మనం ఎదురు చూడాలి. ఆ వాగ్దానాల కొరకు ప్రార్థించుకోవాలి. ఆ వాగ్దానాల కొరకు కనిపెట్టాలి. ఆ వాగ్దానాలకు నేను పొందుకోగలననే ఆశ ఎంత మాత్రమో తగ్గకుండా నువ్వు ఆ వాగ్దానాన్ని బట్టి జీవితం జీవిస్తే దేవుడు తప్పకుండా నీ యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. సారా నమ్మింది. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. మూడవదిగా చూస్తే మన ప్రభువు దుష్టత్వములో నుండి కాపాడుటలో నమ్మదగిన వాడు. ఈ లోకములో 3 రకాలైన శత్రువులు మన మీద పనిచేస్తూ ఉన్నాయి. ఒకటి ఏమిటంటే అపవాది వాడు దూతలు, అంటే సాతాను వాడి చుట్టూ ఉన్న దైవపు శక్తులు. రెండవది లోకములో ఉన్న ఆశలు. మూడవది మన శరీరంలో ఉన్న కోరిక. ఇవి దుష్టత్వాన్ని ప్రేరేపిస్తాయి, కీడును మన మీదకి రప్పిస్తాయి. ఆ దుష్టత్వంలో నుండి మనము కాపాడుకోలేము. మనల్ని మనం కాపాడుకోవాలంటే మనకు ఒక అండ ఆశ్రయము కావాలి. ఆ అండ ఆశ్రయము ఎవరంటే నమ్మదగిన యేసు ప్రభు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దుష్టత్వము అనే ఆ పదమునకు మరొక అర్థం ఏమిటి అంటే దుష్టుడు నుండి. సాతానుకు దుష్టుడు అని పేరు. ఈ దుష్టుడు ఏం చేస్తాడంటే ఏదోలాగా నిన్ను బయట పెట్టాలి, ఏదోలాగా నిన్ను ఏడ్చాలి, ఏదోలాగా నిన్ను కష్టపెట్టాలి, ఏదోలాగా నీకు కన్నీరు రప్పించాలని ఈ దుష్టుడు నిరంతరము నిత్యము ప్రయత్నం చేస్తూనే ఉంటూ ఉంటుంటారు. మరి ఈ దుష్టత్వము నుండి దేవుడు మనల్ని ఎలా కాపాడుతున్నాడు? మనము అనుదినము ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఆ ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన మనల్ని చూసి మనకి కలగబోయే ప్రతి కీడు నుండి, ప్రతి కష్టము నుండి, ప్రతి బాధ నుండి మనల్ని దేవుడు ముందుగానే తప్పిస్తాడు. యాకోబు తన మామయ్య ఉన్నాడు, అక్కడ 14 ఏళ్ళు కొలువు చేశాడు. ఇక యాకోబు తన భార్యలను తీసుకొని, తనకు కలిగినది తీసుకొని, తనకున్న సమస్తమును వెంట పెట్టుకొని ఈ లాభానికి తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోతాడండి? తన యొక్క పితరుల దేశానికి వెళ్ళిపోవాలని ప్రయాణం అయిపోతూ ఉన్నాడు. యాకోబు తప్పించుకొని తన భార్యలతోటి, పిల్లలతోటి, గొర్రెలతోటి, మందలతోటి వెళ్ళిపోతున్నాడనే విషయము లాభానికి తెలిసిపోయింది. ఇక్కడ చూడండి, ఆది కాండము 31వ అధ్యాయము 23-24. అతడు తన బంధువులను వెంట పెట్టుకొని 7 దినముల ప్రయాణమంత దూరము అతన్ని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకొని, ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పడకము జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. ఇదిగో యాకోబు జోలికి వెళ్ళావంటే జాగ్రత్త సుమా. యాకోబు నావాడు, యాకోబు నేను ప్రేమించిన వాడు, యాకోబు నేను ఆశీర్వదించిన వాడు. యాకోబుతో మంచి గాని చెడు గాని ఏది నువ్వు మాట్లాడొద్దు, అతను వెళుతున్న చోటికి వెళ్ళిపో. అంటే దేవుడు దుష్టత్వము నుండి మానవుని ఎలా తప్పిస్తాడో చూడండి. యోసేపును చూడండి, హింసించబడ్డాడు, మోసగించబడ్డాడు, అమ్మివేయబడ్డాడు. మన ఇంట్లో పనివాడిగా ఉన్నప్పుడు అక్కడ ఆ భార్య తప్పుడు సాక్ష్యం ఇచ్చి ఈ యోసేపుని అక్కడ చెరసాలలోకి పంపించేసి, చివరికి ఆ దేశం మీద రాజు తర్వాత రాజు అంతటి వాడు
సాతానుడు మనల్ని ఇరికించాలని చూస్తే దేవుడు మనల్ని పైకి తీసుకొచ్చి ఒక స్థానంలో పెడతాడు. దానియేలును ముమ్మారు దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాడు. వారికి చిట్టలేదు. కక్షతో కార్పణ్యంతో ఈ దానియేలును సింహాల గుహలో వేసేశారు. దుష్టుడు ఆ రీతిగా వారిని చేసినప్పుడు దేవుడు ఆ సింహాల నోళ్లను మూయించాడు. దుష్టత్వము నుండి దేవుడు మనల్ని కాపాడేవాడు.